హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఎలా చదువుతున్నారండి? డిఎస్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? టెట్ టు డిఎస్‌కి సంబంధించిన వీడియోస్ చాలా చేశానండి. తెలుగు కంటెంటు, సోషల్ కంటెంటు, సైన్స్ కంటెంటు, అలాగే దానికి సంబంధించిన మెథడాలజీస్, తర్వాతేమో ఇంగ్లీష్ కంటెంట్ చేశాను. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ అన్నీ కూడా టెట్ టు డిఎస్‌కి సంబంధించి మాత్రమే వీడియోస్ చేశానండి. వీటికి ముందు ఒకసారి మా ఛానల్‌ని చెక్ చేసుకోండి. అన్ని ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలాగే సైన్స్‌కు మెథడాలజీకి సంబంధించిన ఒక 2, 3 వీడియోస్ నేను చేశాను దీనికి ముందు. ఇది ఫోర్త్ వీడియో అండి. ఒకసారి మా ఛానల్‌ని చెక్ చేయండి. మీకు మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ చాలా మీకు దొరుకుతాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ టెట్‌లో గానీ, డీఎస్సీలోని ఖచ్చితంగా వస్తాయండి. వస్తాయని నమ్మకంతోనే మీకు చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని. ఆహ్, కురుపాం డీజెస్ ఫ్యామిలీ అని ప్లే లిస్ట్ ఉంటుంది. మాకు 2 ప్లే లిస్ట్‌లు ఉన్నాయండి. ఒకటి కురుపాం డీజెస్ ఫ్యామిలీ, ఒకటేమో కురుపాం డీఎస్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అని ఉంటుంది. కురుపాం డీఎస్ ఫ్యామిలీలోని మనకి టెట్ టు డీఎస్ సంబంధించి వీడియోస్ ఉంటాయండి. ఆ ప్లే లిస్ట్ చూస్తే మీకు అన్నీ కూడా అందులోని టెట్ టు డీఎస్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడేమో నేను టెట్ టు డిఎస్సికి సంబంధించిన సైన్స్ మెథడాలజీ అండి ఫోర్త్ వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంటు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఒకసారి రాసుకోండి. రాసుకుంటే మీకు లాస్ట్‌లో రివిజన్‌కి యూజ్ అవుతాయండి. అందువల్ల రాసుకోమని చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. 6 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ 2 వృత్తాల చుట్టుకొలతలు నిష్పత్తిని తెలపండి అని విద్యార్థులు ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి అవగాహన. 6 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ 2 వృత్తాల కొలతల నిష్పత్తిని తెలపండి అని మనం పిల్లల్ని అడిగినప్పుడు అది ఈ లక్ష్యానికి చెందును అని ప్రశ్నిస్తున్నారండి. ఇది మనకి ఆప్షన్ 1 అండి. అవగాహన కింద మనకి వస్తుంది. నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యం 4x² + 4x × y + y² అయితే ఆ చతురస్రం చుట్టుకొలత xy రాశులతో తెలపండి అని అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అవగాహన. ఒక చతురస్రం వైశాల్యం 4x² + 4x × y + y² అయితే ఆ చతురస్రం చుట్టుకొలత xy రాశులతో తెలపండి అని ఉంది. ఇది మనకి దేని కింద వస్తుందంటే ఆప్షన్ 4 అండి. అవగాహన. అవగాహన కింద మనకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ముందు దీని కంటిన్యూషన్ వీడియో ఒకటి చేశాను. ఒకసారి చూసుకోండి. ఒక 2, 3 వీడియోస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మెథడాలజీకి సంబంధించి సైన్స్ మెథడాలజీకి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఏ అనుకరణ, బి నిర్వహణ, సి సునిశ్చితత్వం, డి సమన్వయం, ఈ స్వాభావీకరణం అన్నారండి. ఇది మనం ఒక వరుస క్రమంలో పెట్టాలి. దీనికి ఆప్షన్ 1 అండి. ABCDE. ఏ అంటే అనుకరణ, బి నిర్వహణ, తర్వాత సి సునిశ్చితత్వం, తర్వాత డి సమన్వయం, ఈ స్వాభావీకరణ అండి. మనకి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆశయం అంటే గమ్యం అండి. ఆశయం ఏంటి? ఆప్షన్ 1 అండి. మార్గదర్శక సూత్రము. ఆశయం అనగా ఒక మార్గదర్శక సూత్రం అండి. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యం దీనికి సంబంధించినది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. స్పష్టీకరణ. ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యం దీనికి సంబంధించిందంటే ఆప్షన్ 2 అండి. స్పష్టీకరణ. నెక్స్ట్ ఏపీ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని సూచించును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అవగాహన.
ఏపీ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అని ప్రశ్న ఏ లక్ష్యాన్ని సూచించును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అవగాహన కింద మనకి వస్తుంది. మెథడాలజీకి సంబంధించినవి క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటుందండి. ఏ లక్ష్యం, అవగాహన, నైపుణ్యం అనే ఆ విధంగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ a+b² = a² + 2ab+b² అనగా రెండు రాశుల మొత్తం మేర వర్ణము ఆ రాశుల వర్ణాల మొత్తం వాటి లబ్ధం యొక్క రెట్టింపుల మొత్తానికి సమానం అని చెప్పిన నెరవేరిన లక్ష్యం అండి. అక్కడ తప్పడ్డది, అర్థము కాదు లక్ష్యము. ఏమిటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అవగాహన కింద మనకి వస్తుంది. a+b² + a² + 2ab+b² అనగా రెండు రాశుల మొత్తం మేర వర్ణము ఆ రాశుల వర్ణాల మొత్తము వాటి లబ్ధం యొక్క రెట్టింపుల మొత్తానికి సమానం అని చెప్పిన నెరవేరు లక్ష్యం ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అవగాహన కింద వస్తుంది. నెక్స్ట్ తరగతి గదిలో అభ్యాసం జరిగింది అనటానికి ఈ క్రింది సాక్ష్యాధారాలై ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. స్పష్టీకరణ. తరగతి గది అనగానే మనకి ఇక్కడ స్పష్టీకరణ అని మనకి బండగా గుర్తుపెట్టుకోవాలండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైన విధాలుగా ఉపయోగిస్తాడు అనున్నది ఈ క్రింది లక్ష్యము యొక్క స్పష్టీకరణ అంటే మనకు ఆప్షన్ 1 అండి. నైపుణ్యము. విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైన విధాలుగా ఉపయోగిస్తారు అనున్నది ఈ క్రింది లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నైపుణ్యం అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవటం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వైఖరులు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందును అంటే వైఖరులు అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ ఫలితాలను సరిచూచుట ఈ లక్ష్యం స్పష్టీకరణ ఏమిటి? ఫలితాలను సరిచూచుట ఈ లక్ష్యం స్పష్టీకరణ ఏంటంటే ఆప్షన్ 4 అండి. వినియోగం. ఫలితాలను సరిచూచుట ఈ లక్ష్యం స్పష్టీకరణ ఏంటంటే వినియోగం అండి. నెక్స్ట్ సారనాథ్ స్తూపం నిర్మించింది ఎవరు అనే ప్రశ్న ఏ లక్ష్యము? సారనాథ్ స్తూపం నిర్మించినది ఎవరు అనే ప్రశ్న ఏ లక్ష్యము అంటే మనకి ఆప్షన్ 1 అండి. జ్ఞానము. సారనాథ్ స్తూపం నిర్మించింది ఎవరనే ప్రశ్న లక్ష్యం ఏంటంటే జ్ఞానం అండి. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ a:b = 3:4 అలాగే b:c 5:6 అయినా a:c అను ప్రశ్న సాధించడంలో విద్యార్థితో ఈ సామర్థ్యం పెంపొందించును. ఇదేం లెక్కేం కాదండి. ఇక్కడ మనం లెక్క చేయవలసిన అవసరం లేదు. ఇదేంటి సైన్స్ మెథడాలజీ లెక్క ఇచ్చారు అనుకోవద్దు. జస్ట్ సామర్థ్యం ఏ సామర్థ్యం అనేది అడుగుతున్నారండి. ఇక్కడ లెక్క చేయవలసిన అవసరం లేదు. విద్యార్థితో ఈ ఏ సామర్థ్యం పెంపొందుతుందని అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంబంధాలు ఏర్పరుస్తాడు. a:b = 3:4 b:c = 5:6 అయినా a:c ఎంత అను ప్రశ్న సాధించడంలో విద్యార్థులు పెంపొందిన సామర్థ్యం ఏంటంటే సంబంధాలు ఏర్పరుస్తాడండి. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విద్యార్థి గడించిన సామర్థ్యాలు సూచించేవి ఏంటి? విద్యార్థి గడించి సామర్థ్యాలు సూచించేవి ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. స్పష్టీకరణలు. విద్యార్థి గడించి సామర్థ్యాలు సూచించేవి ఏంటండి? స్పష్టీకరణలు. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విశ్లేషణ చేయగలుగుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యమును సూచించును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వినియోగం అండి. విశ్లేషణ చేయగలుగుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యం సూచించనంటే వినియోగం అండి. ఆప్షన్ 1 కరెక్ట్. తర్వాత విద్యార్థులు ఇచ్చిన సమస్యలను విశ్లేషణ చేయగలుగుతారు అనే బోధన ఈ లక్ష్యం రంగానికి చెందును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జ్ఞానాత్మక రంగం అండి. విద్యార్థులు ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేయగలుగుతారు అనే బోధన ఈ లక్ష్య రంగానికి చెందునంటే జ్ఞానాత్మక రంగానికి చెందును. నెక్స్ట్ ఈ క్రింది నికషాంశ రూపాల్లో ఏది సంబంధాలు ఏర్పాటు చేస్తారని స్పష్టీకరణ పరీక్షించడానికి అనుకూలం అయినవి ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సాదృశ్యాల నికషాంశం. నెక్స్ట్ వివిధ ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువల గురించి నేర్చుకున్న తర్వాత
విద్యార్థులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఈ వాక్యం ఈ విలువను సూచించునంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ 5వ తరగతిలో ఆకారాలతో ఆటలు అనే గణిత అంశం నేర్చుకున్న చందు అనే విద్యార్థి తన ఇంటిని పోలిన వివిధ ఆకారాల చిత్రపటాలు సేకరించాడు. ఈ ప్రవర్తన వాక్యం దీన్ని తెలుపును అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి స్పష్టీకరణ. 5వ తరగతిలో ఆకారంతో ఆటలు అనే గణిత అంశం నేర్చుకున్న చందు అనే విద్యార్థి తన ఇంటిని పోలిన వివిధ ఆకారాల చిత్రపటాలు సేకరించాడు. ఈ ప్రవర్తన వాక్యం దీన్ని తెలుపునంటే ఆప్షన్ 3 అండి స్పష్టీకరణ. నెక్స్ట్ ఉద్దేశాలు చేరటానికి సోపానాలుగా వేటిని పిలుస్తారు? ఉద్దేశ్యాలు చేరటానికి సోపానాలు వేటిని పిలుస్తాము అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి లక్ష్యాలు. ఉద్దేశాలు చేరడానికి సోపానాలుగా వేటిని పిలుస్తామంటే మనకు ఆప్షన్ 2 అనేది లక్ష్యాలు అనేది పిలుస్తామండి. సోపానాలుగా వీటిని పిలుస్తామంటే లక్ష్యాలని. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విద్యా లక్ష్యాలు చేరుకోవటానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించిన మార్గాలను ఏమందురు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి అభ్యాసన పద్ధతులు. విద్యా లక్ష్యాలు చేరుకోవటానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించిన మార్గాలను ఏమందురు అంటే అభ్యాసన పద్ధతులు అండి. నెక్స్ట్ ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి రాకెట్ గొప్పతనం ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకున్న విద్యార్థి భవిష్యత్తులో శాస్త్రవేత్త కావాలనుకోవటం దేన్ని తెలుపును అంటే ఆప్షన్ 4 అండి గమ్యము. ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి రాకెట్ గొప్పతనం ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకున్న విద్యార్థి భవిష్యత్తులో శాస్త్రవేత్త కావాలనుకోవడం దేన్ని తెలుపునంటే మనకు అది గమ్యం కింద వస్తుందండి. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ కనీస అభ్యాసన స్థాయిలు అనగా ఎంత శాతము సాధించటం? కనీస అభ్యసన స్థాయిలు అనగా ఎంత శాతం సాధించటం అండి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి 80%. 80% సాధిస్తే కనీస అభ్యసన స్థాయిలు సాధించినట్టు అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ బ్లూమ్ వర్గీకరించిన విద్యా లక్ష్యాలు. బ్లూమ్ వర్గీకరించిన విద్యా లక్ష్యాలు ఏంటండి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి 5 అన్నీను జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం 3 కూడా వస్తాయి బ్లూమ్స్ వర్గీకరించిన విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ అనువాద వ్యాఖ్యానం బహిర్వేశనాలు ఈ క్రింది లక్ష్యాలకు చెందినవి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి అవగాహన. అనువాద వ్యాఖ్యానం బహిర్వేశనాలు కింది లక్ష్యాలు చెందినవంటే అవగాహన అండి. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రాన్ని ప్రవశించినది ఎవరు అంటే ఇక్కడ మనకి ఆప్షన్ 1 అండి పావులూరి మల్లన్న. గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రాన్ని అన్నది ఎవరు అంటే పావులూరి మల్లన్న. మనకు ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి? బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి? ఆప్షన్ 4 అండి 5 అన్నీ. అంటే మనకి ఇక్కడ ఒకటి ఏమి బోధించాలి, ఎట్లా బోధించాలి, ఎందుకు బోధించాలి ఇవన్నీ కూడా బోధనా కార్యక్రమం ముఖ్యంగా ఎదురయ్యే మనకి ప్రశ్నలండి. కాబట్టి పైవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎట్లా బోధించాలి అన్నది దేన్ని సూచిస్తుంది? ఎట్లా బోధించాలి అన్నది దేన్ని సూచిస్తుంది? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి బోధనా పద్ధతులు. ఎట్లా బోధించాలి అన్నది దేన్ని సూచిస్తుంది? బోధనా పద్ధతుల కింద వస్తుందండి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలో ఉపాధ్యాయుడు ముఖ్యంగా దేని గురించి తెలుసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి ఎందుకు బోధించాలి? మనము ఎందుకు బోధించాలి అని ముఖ్యంగా మనకి బాగా ఎదురయ్యే ప్రశ్నలో చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు ఉపాధ్యాయుడు ముఖ్యంగా దేని గురించి తెలుసుకోవాలి అంటే మనకు ఆప్షన్ 3 అండి ఎందుకు బోధించాలి. నెక్స్ట్ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ 3 అండి 1 మరియు 2. 1 విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలను పెంపొందించటం. 2 విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి తోడ్పడటం.
కాబట్టి ఈ 2 కూడా విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అవుతుందండి. ఏంటవి? విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలు పెంపొందించడం, విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి తోడ్పడవు. ఈ 2 కూడా మనకి విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం కింద వస్తాయండి. ఇవి ఈ మొత్తం బిట్స్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. మిగతా నెక్స్ట్ వీడియో కూడా నేను సైన్స్ మెథడాలజీకి సంబంధించి చేస్తానండి. దీనికి ముందు కూడా సైన్స్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ కూడా నేను టెట్ డిఎస్ సంబంధించిన వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ.